హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్లో అందరికీ ఇష్టమైన మామిడి తండ్ర ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా దీనికి కావలసిన పదార్థాలు: ఒక 2 మామిడికాయలు, ఒక 3 ఇలాచీలు పొడి చేసి పక్కన ఉంచుకోవాలి. 1 కప్పు బెల్లం తురిమి పక్కన పెట్టుకోవాలి. ముందుగా మామిడికాయల్ని బాగా శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకోవాలి. తర్వాత అది కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టేయాలి. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టేసి అందులో ఇందాక మిక్సీ పట్టుకున్న మామిడికాయ గుజ్జుని అంతా వేసేసి బాగా కలపాలి. దీని తర్వాత ఇందాక తురిమి పెట్టుకున్న బెల్లాన్ని కూడా వేసేసి బెల్లం మొత్తం కరిగేంత వరకు కలపాలి. మీకు బెల్లం నచ్చకుంటే ఇందులో షుగర్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇది మొత్తం దగ్గర అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఇందాక మనం ఇలాచీ పౌడర్ అన్నాం కదా, అది కూడా యాడ్ చేయాలి. యాడ్ చేసి ఇది కొంచెం చిక్కబడిన తర్వాత ఒక ప్లేట్కి నెయ్యి లేదా నూనెని రాసేసి ఇలా నేను చూపిస్తున్న విధంగా వేసేసుకొని ఎండలో ఒక 1 డే అట్లా ఉంచేసుకొని తీసేసుకోవడమే. మనకి ఎంతో ఇష్టమైన మామిడి తాండ్ర రెడీ అయిపోతుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి.